నమస్సుమాంజలి. మీరు ముందుగానే ఉటంకించారు. సహజంగానే ఆయన నేను మానవాతీతుడనే భావంలో ఉన్నాడు. అది అందరికి అర్థం కావట్లేదు. నేను అందరిలాగా మనిషిని కాదు, నాకంటూ ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి, నాకంటూ నేను ప్రత్యేకమైన వ్యక్తిని అనే భావనలో ఇంకా ఉన్నాడు ఆయన. రెండోది, నాకు పోయినసారి మొట్టమొదట ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని అందజేశారు. అలాగే 2014లో గణనీయమైన స్థానాలు 67 స్థానాలు ఇచ్చారు. 2019లో 151 స్థానాలు ఇచ్చారు శాసనసభ్యులుగా. మరి ఈ తడ 11 స్థానాలే ఇచ్చారు. అసలు ఈ ప్రజలు నన్ను ఎందుకు ఇలా చేశారు? వీళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే ఎలా? వీళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండటైతే ఆయన పూచీకత్తు కాడికి వచ్చేసి న్యాయస్థానం ముందు సంతకం పెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే ఇబ్బందులు అంటే ఆ బొడమేరు వరద విజయవాడలో ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగితేనో, లేకపోతే ఇంకా ఎక్కువ ఇళ్ళు కొట్టుకుపోతేనో, లేదంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఆ పడవలు ప్రకాశం బ్యారేజీని గనక ఇబ్బంది పెట్టేసి ఆ కానాలు తెరుచుకొని ఆ ప్రవాహం 1977లో దివిసీమకు వచ్చినటువంటి ఉప్పెన మనకి ఇంకా గుర్తుంది. 1977 నవంబర్ 19వ తారీఖు నాడు అలాంటి ఉపద్రవం ఎందుకు రాలేదు? అలా ప్రయత్నం మనం చేశాం కదా. వాళ్ళు చేశారా? అంతే కదా, అనుమానం ఏముంది దాంట్లో? నిస్సందేహంగా వాళ్ళే చేశారు. కనపడతా ఉన్నాయి కదా వాళ్ళ రంగులు, వాళ్ళ మనుషులు. ఇప్పుడు సహజంగానే మనకి ఏదన్నా ఇంట్లో 1,00,000 రూపాయలు విలువైనటువంటి వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా పోయినాయి అనుకోండి, పరిగెసుకుంటా వెళ్ళి రక్షక భటుల దగ్గరికి వెళ్ళేసి, నాయన ఇట్లా జరిగింది, మా ఇంట్లో ఇలా జరిగింది, మీరు ఎతికి పెట్టండి అని చెప్పని చూస్తాం. 50 లక్షల విలువైనటువంటి ఆ పడవలు, ఒక్కొక్కటి 30 టన్నులు, 30 నుంచి 50 టన్నుల వరకు ఉన్నటువంటి పడవలు. ఎందుకంటే ప్రయాణికుల కోసం చేసేమో చెక్కలతోటి చేస్తారు. ఈ ఇసుక ఇలాంటి రవాణాకు సంబంధించిన దానికేమో ఇనుపతోటి చేస్తారనమాట. అంటే ఇవి బరువు ఎక్కువ. అందుట్లో ఒకటి గనక వచ్చి ఏదన్నా గుద్దుకుంటే దాని బలం చాలదేమని చెప్పని 3 పడవల్ని కలిపి కట్టి పంపించారు ఒకే గొలుసుతోటి. అంటే అంత బలంగా ఢీకొనాలి అనేది. లంగర్ వేసింది కూడా ఏదో మామూలు మాత్రం అది అసలు లంగర్ వేసింది కాదు, లంగర్ తీస్తేనే వచ్చి ఉంటుంది. అందుట్లో అనుమానం ఏముంది దాంట్లో? ఇప్పుడు ఆ విచారణలో ఇవన్నీ బయటికి రావాలి. రెండోది, ఉద్దండరాయపాలెం వైపు ఉండవలసినటువంటి పడవలు గొల్లపూడి వైపు తీసుకొచ్చారు. తర్వాత దాన్ని పర్యవేక్షణ తలసిల రఘురామ్ అనే వ్యక్తి, మా శాసనమండలి సభ్యుడు 3-4 పర్యాయాలు కూడా వచ్చి పర్యవేక్షించారనేది మనకు ఉన్నటువంటి సమాచారం. తర్వాత యోహాన్ అనే వ్యక్తి, ఎవరయ్యా ఈ యోహాన్ అంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్, అతనికి ముఖ్య అనుచరుడు. ఈ ఇసుక కావచ్చు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకు సంబంధించిన ధనాన్ని ఆయన సేకరించేసి ఆయనకు అందజేసే వ్యక్తి. వీళ్ళ పర్యవేక్షణలోనే జరిగిందనేది తేటతెల్లం అవుతానే ఉంది. ఇందులో అనుమానపడాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పచ్చి వాస్తవం. ఇవాళ కాకపోతే రేపైనా సరే బయటకు వస్తాయి. కాబట్టి ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళే అనుకోండి, ఇక్కడ పర్యవేక్షణ ఎవరు చేస్తారు? చేయరు కదా. అక్కడ నుంచి చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఎవరైతే తలసిల రఘురాము, దేవినేని అవినాష్, అలాగే వెంకటరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఆయన యొక్క కనుసల్లంలోనే ఉన్నాడనేది ఒక వాదన. గనుశాఖ ఎండి అంటున్నారా? అవును, ఓకే, ఆయన కనుసన్నల్లోనే ఉన్నాడనేది ఒక వాదన. నిస్సందేహంగానే ఉండుంటారు, అందుట్లో అనుమానం లేదు. లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా ఈ కూటమి అధికారంలో ఉన్నా కూడా చాలా వరకు వాళ్ళ మనుషులే ఇంకా పరిపాలన సాగిస్తున్నారనేది నా అభిప్రాయం. అందుట్లో ఇక్కడున్న ఇద్దరు వ్యక్తులకి ఏదైనా విభేదాలు ఉంటే నాకైతే తెలియదుగా, నేనైతే మాత్రం ఇంకా వాళ్ళ పర్యవేక్షణలోనే సమాచారం వాళ్ళకు అందుతూ ఇంకా కొనసాగిస్తున్నారనేది నా అభిప్రాయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమి లేదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు మే 14వ తారీఖు నాడు పరారయ్యాడు. అభియోగం వచ్చేసి పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి సోదరుడు, మాచర్ల శాసనసభ్యుని యొక్క తమ్ముడు. ఇంతవరకు 4 నెలలు అవుతుంది కదా, ఇంతవరకు అతను ఆచూకీ లేదు, వెంకటరెడ్డి ఆచూకీ లేదు. అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ అనేది ఇంకా వాళ్ళకి సహకరిస్తూనే ఉంది. దాన్ని ఇంకా ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ఎంత త్వరగా చేస్తే ఈ రాష్ట్రానికి అంత మంచిదనేది నా అభిప్రాయం. ఇక ఆయన లండన్ వెళ్ళే కార్యక్రమం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇందాక నేను ఉదాహరించినట్టు ఇక్కడ ఏ ఉపద్రవాలు రాలేదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కాబట్టి ఆయనకు మనశ్శాంతిగా లేదు, నిద్రపట్టాలి. అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి యలంగా రాజ్మహల్లో ఆయనకు నిద్రపట్టక ఇప్పుడు ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే, ఈ మధ్య చాలామంది, నేను ఈ వరదల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు
ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట వెళ్ళి వచ్చినప్పుడు నేను అర్తిమల్లి శ్రీనివాసరావు అప్సాన్ రాజేష్ గారు కలిసి వెళ్ళి వచ్చాం. తర్వాత నేను వరదల సమయంలో నేను అక్కడే ఉన్నాను. చాలామంది మదిలో ఉన్నటువంటి ప్రశ్న ఏందయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ వరద సాయం జరుగుతూ ఉన్న సందర్భంలో విజయవాడ నగరానికి సంబంధించి మేయర్ ఎవరి ఆధీనంలో ఉంది? అంతే కదా. మరి వాళ్ళు ఎందుకు క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేయట్లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు? ఈయన రెండు గంటలు కేటాయించాడు అక్కడ. 2 గంటలు అనేది సామాన్య విషయం కాదు. 120 నిమిషాలు 7,200 సెకండ్లు మరి సామాన్య విషయమా? అలాంటి వ్యక్తి ప్రజలతో కలిసి ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు కర్ణాటక శాసనసభ్యుడా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి శాసనసభ్యుడు అనేది నాకు ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే మాట్లాడితే పులివెందులు వెళ్ళాలా, లేకపోతే ఆయన అమరావతి దగ్గర ఉన్న నివాసానికి వెళ్ళాలి. కానీ బెంగళూరే ఎందుకు వెళ్తున్నాడు? కాబట్టి ఇప్పుడు ముంచుకొస్తున్నటువంటి ముప్పు అన్ని వైపుల నుంచి ఏదైతే తరుముకొస్తున్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి ఆధారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంగా వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారేమో అని అనుమానం కూడా వ్యక్తం అవుతా ఉంది. పారిపోయిన వ్యక్తులు, మీరు చెప్పిన వ్యక్తులందరూ యలహంక ప్యాలెస్ లో ఉన్నారనే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు అక్కడే దొరికాడు కదా. మద్యం కుంభకోణానికి సంబంధించి వాసుదేవరెడ్డి గారు అయితే అక్కడే దొరికాడు కదా. వీళ్ళు కూడా అక్కడే ఉన్నారనేది బలమైన అభిప్రాయం. ఏదో 100కు పైన రూములు ఉన్నాయి కదా, కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళరు. కాబట్టి ఇది ఇంకోటి ఆ అమ్మాయి కాదంబరి జత్వానికి సంబంధించింది. ఇవన్నీ వరుసనే చూసుకుంటా ఉంటే ఒక్కోటి నిదానంగా ఒకేపు నుంచి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు విజయవాడ నగరాన్ని, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ కాపాడారని అయితే నేను భావిస్తున్నాను.